ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి కుమారుడు అకాల మృతి, కాంగ్రెస్లో తీవ్ర విషాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి పార్వతంలో కుమారుడు మాగుంట విజయరెడ్డి 55 సంవత్సరాలు విజయబాబు సోమవారం ఉదయం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం మరణించారు. దీంతో మాగుంట కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాగుంట సుబ్బరామిరెడ్డి నెల్లూరు జిల్లా కాగా ప్రకాశం జిల్లా నుంచి రాజకీయాల్లో కొనసాగారు. 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు. 1996లో ఆయన భార్య పార్వతమ్మ ఎంపీగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 1998లో మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. మాగుంట సుబ్బరామిరెడ్డి పార్వతంలో కుమారుడు విజయరెడ్డి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.